హిందువులు బాగుంటేనే హిందుస్థాన్ బాగుంటుందని ప్రతిసారి అంటుంటారు. హిందువుల పట్ల మాట్లాడుతూనే ఉంటారు. అండ్ చాలా విషయాలు చాలా మందికి తెలియాలి, హిందువులు అంటే ఏంటిదో తెలియపరుస్తుంటారు. అతనండి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. మీరు కడితే కట్టచ్చు, మేము కూల్చేస్తాం. ఇంకా అసలు శ్రద్ధ అనే అమ్మాయికి శ్రాద్ధం పెట్టేశారు. అదే ఢిల్లీలో అది జరిగిన 4 నెలలకు ఎప్పుడో సాక్షి అనే అమ్మాయి రోడ్డు మీద 44 చాలా హ్యాపీగా ఉన్నారు. అయోధ్య గురించి విన్నప్పటి నుంచి రామ మందిరం ప్రతిష్ట దివ్యంగా జరుగుతుంది. మనకు తెలుసు, ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్. హిందువుల్లో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ఆ మార్పు ఏమిటంటే, మనం భ్రమల్లో ఉన్నాం గత 60. సర్వే జన సుఖనోభవం. దేవుడు రవీంద్ర చెప్తాడు, శ్రీనివాస్ చెప్తాడు, లోకేష్ చెప్తాడు, వెంకటేశ్వర రెడ్డి చెప్తాడు, రాంపండు చెప్తాడు, సత్యపండు చెప్తాడు, రాధామనోహర్ చెప్తాడు. రహమత్తుల్లో కూడా చెప్పాలిగా. సెక్యులరిజం ని ఎందుకు మీరు ఒక్కరు ఖండిస్తున్నారు అంటే, చాలా మంది వేరే పండితులు ఉన్నారు, మీరే దీని మీద ఎక్కువ మాట్లాడుతుంటారు. దేనికి? ఆవుని తినొద్దని సమ్ రిలీజన్, అది మన దాంట్లోనే ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు దే హావ్ ఇన్ డిఫరెంట్ మతాలు కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ గురించి వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళు ఆవుని తిన్న గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగోడు అన్నానా, లేకపోతే వాళ్ళని దొంగలు అన్నానా? నువ్వేం మసీద్ నుంచి రూపాయి తెచ్చి, చర్చి నుంచి రూపాయి తెచ్చి ఏ నిర్మాణాలు చేయవు కదా. మొన్న మధ్య అయితే అని పేరేంటి, కరుణాకర్ రెడ్డి, మేము తిరుపతి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఒక 1% పైనుంచి దోపిడీ చేద్దాం అనుకుంటాం. వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, మనకుండాలి కదా ఇంగితం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హిందువులు బాగుంటేనే హిందుస్థాన్ బాగుంటుందని ప్రతిసారి అంటుంటారు. హిందువుల పట్ల మాట్లాడుతూనే ఉంటారు. అండ్ చాలా విషయాలు చాలా మందికి తెలియాలి, హిందువులు అంటే ఏంటిదో తెలియపరుస్తుంటారు. అతనండి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు గురూజీ మనతోని ఉన్నారు. ఆయన కొన్ని అయోధ్య గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం, అయోధ్య మందిర్ గురించి. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అయోధ్య మందిర్ 22 రోజు స్థాపించబడుతుంది కాబట్టి. అండ్ చాలా విషయాలు గురూజీని కనుక్కొని తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే గురూజీ. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? లోకేష్ బాగున్నాను నాన్న. హరే కృష్ణ. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు. అయోధ్య గురించి విన్నప్పటి నుంచి 22 ఎప్పుడు వస్తుందని వేచి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? హరే కృష్ణ నాన్న. జై శ్రీరామ్. నేను ఒక్కనే కాదు, అయోధ్య రామ మందిర దివ్య భవ్య నవ్య రామ మందిర నిర్మాణం కోసం కొన్ని కోట్ల హృదయాలు ఎదురు చూస్తున్నాయి. దాదాపు 500 సంవత్సరాలుగా 5 లక్షల మంది పైన బలిదానం జరిగి 500 సంవత్సరాల పైన సమయం జరిగి, ఈ కాలగర్భంలో ఈ పనికిమాలిన ఎడారి మతాల వలన మన దేశంలో కొన్ని వేల లక్షల దేవాలయాలు కూల్చబడి, మన గ్రంథాలు తగలబెట్టబడి, కోట్ల కొద్దిగా గోవుల హత్య జరిగి, కోట్ల కొద్ది హిందువుల మాన ప్రాణాలు తీయబడి, ఇప్పటికీ సరైనోడు అంటుంటాం కదా, సరైనోడు అయినటువంటి వాడు నియమిత స్థానంలో ఉండడం వలన ఈ కళ సాకారం అవుతుంది. అయినప్పటికీ కూడా రాములు వారు విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు ఆ యజ్ఞం చేసేటప్పుడు యాగ సంరక్షణార్థం తీసుకెళ్లారు. ఎందుకని? మారీచ సుబాహులు, తాటకి ఈ జాతి ఉంది, వాళ్ళ జాతి ఇంకా ఉంది. వాడెవడో చెప్తున్నాడు మరి, ఏమని, మీరు కడితే కట్టచ్చు, మేము కూల్చేస్తాం. ఇంకా అసలు ప్రారంభమే లేదు. సో కాబట్టి దేవాలయం ఇన్నాళ్ళ కళ సాకారం అవడం అనేది మంచిదే, కానీ ఈ మందిరాన్ని రక్షించుకోవడానికి హిందువుల్లో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ఆ మార్పు ఏమిటంటే, మనం భ్రమల్లో ఉన్నాం గత 60-70 ఏళ్ళుగా. ఆ భ్రమ వాళ్ళకి ఇంజెక్ట్ చేయబడింది. ఎవడైతే మనం తినే దాంట్లో వస్తాడో, మనం అమ్మ అనేటువంటి ఆవును కోస్తాడో, మన ఆడపిల్లని ఎత్తుకుపోవడానికి చూస్తాడో, అలాంటి వాళ్ళని భయాన్ని నేర్పించారు మనకి. మొన్న కూడా ఒక 6 నెలలు అవ్వచ్చు, ఢిల్లీలో శ్రద్ధ అనే అమ్మాయికి శ్రాద్ధం పెట్టేశారు. అదే ఢిల్లీలో అది జరిగిన 4 నెలలకు ఎప్పుడో సాక్షి అనే అమ్మాయి రోడ్డు మీద 44 సార్లు పోట్లు పడి చంపబడింది. వాడిని పట్టుకుంటే, ఇదొకతే కాదు, ఇంకా 23 మందిని చేశా అన్నాడు.
నేను ఏమండి మీరు రామ మందిరం గురించి అడిగితే లోకేష్ మీరు అయోధ్య రాముడి గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తారేంటి అంటే రామాయణంలో మాట ఉంది, విల్లు విరవగానే పెళ్ళి కాదు, ఇల్లు అలగ్గానే పండగ కాదు, గుడి కట్టగానే సంబరము కాదు. ఎందుకంటే ఆ కోసుకున్నాడు ఏమన్నాడంటే, నేను కాకపోతే నా కొడుకు కాకపోతే వాడి కొడుకు పోతా, ఎవడో కూడా వచ్చి కూడగొట్టేస్తాడు. అది ఎంత గొప్ప ఆదర్శవంతమైనటువంటి మతాలు. నువ్వు ఇంకా సిగ్గు లేకుండా అన్ని మతాలు ఒకటని చెక్క కబుర్లు, చెక్క మీన్స్ బ్రాకెట్లో సెక్యులర్ అని, మీరు మారరా అని వాడాల్సి వస్తుంది వీళ్ళకి. ఏం చెప్తాం. అయితే రామ మందిరం ప్రతిష్ట దివ్యంగా జరుగుతుంది. మనకు తెలుసు ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్. సో అలా మురిగితే ఒక్క హైయెస్ట్ జోక్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ రామ మందిర నిర్మాణం అయిపోయి దీనికి ఇన్విటేషన్ చాలా మందికి ఇచ్చారు. ఇక రేపు ఇంకా 4 రోజులు కదండి, గట్టిగా 3 రోజులు 22కి ఓపెన్. మేము మాలాంటి వాళ్ళం 17-16 ఏళ్ల వయసులో అయోధ్యలో కరసేవకి వెళ్ళాం. ఆ కరసేవలో మా చేతులతో ఆ బాలరాముడు మొన్నటిదాకా ఉన్న తాత్కాలిక మందిరం కట్టడం జరిగింది. సరే, మా భాగ్యం అది కరసేవలో పాల్గొనడం, ఆ దరిద్ర బానిస చిహ్నం నిర్మూలన. సరే, అయితే కాలగర్భంలో ఏళ్ళు గడిచిని, భగవంతుడు ఉన్నాడు, మనం గుడి కట్టుకున్నాం. కేవలం ఈ అయోధ్య ఇష్యూతో ఈ దేశంలో దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది, ఇంకా జరుగుతుంది. టూరిజం కావచ్చు, వస్తువులు కావచ్చు. నిన్న దీపాలు పెట్టారు. ఎన్ని అనుకుంటున్నారు తెలుసా? 14 లక్షల దీపాలతో రామచంద్రమూర్తిని వాళ్ళు పెట్టడం జరిగింది. 14 లక్షల దీపాలు తయారు చేయాలంటే ఎంతమందికి పని అండి, కుమ్మరి వాళ్ళకి కదా. మట్టిని ఉపయోగించి దీపాలు చేస్తూ ఆ దీపాలతో వాళ్ళ జీవితాన్ని వెలిగించుకునేలా చేసింది రామాయణం కావచ్చు, రామ మందిరం కావచ్చు, సనాతన ధర్మంలో ఉన్న ఈ దేవాలయ వ్యవస్థ కావచ్చు. మసీద్ నుంచి, చర్చి నుంచి ఎవడు బాగుపడ్డట్టు, ఎవరికి ఉపాధి వచ్చినట్టు మనం చూడం. మనకి మీరు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ విషయంలో కూడా మీరు చూడొచ్చు, గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్తుంది, మసీద్ నుంచి చర్చి నుంచి తేడా సరి కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి అలాగ పెడుతుంటుంది. అందుకే మీరు నా వీడియోలు చూసుంటారు, సెక్యులరిజం అంటే తెగుద్ది, ఎందుకంటే అబద్ధం కాబట్టి. ఎందుకు అబద్ధం సార్? సెక్యులరిజం అంటే ఎందుకు నిరూపించు అంటే ఏం నిరూపించాలి? సరే, నువ్వేం సెక్యులరిజం అంటే నీ ఉద్దేశం? మీరు అన్నారు కదా అన్ని మతాలు ఒకటే కదా, మీరు అంటున్న దానికి మీరు అంటున్నారు ఏంటంటే, మీరన్న దానికి అంటే అన్ని కాకుండా అంటే మానవులు అనేది ఇక్కడ పుట్టిన తర్వాత మతాలు ఇవన్నీ రావడం జరిగింది. దీన్ని సెక్యులరిజం ఎందుకు మీరు ఒక్కరు ఖండిస్తున్నారు? అంటే చాలా మంది వేద పండితులు ఉన్నారు, మీరే దీని మీద ఎక్కువ మాట్లాడుతుంటారు. దేనికి? ఇప్పుడు మీరు ఒక హైట్ గురించి మాట్లాడారు అనుకోండి, మిమ్మల్ని రానాని ఇద్దరిని సేమ్ హైట్ అంటాం కుదరదు కదా. ఉండదు, ఎవరి హైట్ వాళ్ళది. మీరు సేమ్ హైట్ అన్నప్పుడు టెస్ట్ పెడతాం, పక్కన నిలబడి అంటాం, అప్పుడు మీరు నాట్ కదా. ఓకే కదా. సెక్యులరిజం మీనింగ్ ఏంటి అకార్డింగ్ యూ? ఆల్ ఆర్ ఈక్వల్ కదా. అదే ఎవరు చెప్పాలి? అది ఆలార్ చెప్పాలి. చెప్పాలి. నువ్వు ఒకటి దగ్గర చెప్తున్నావు, సర్వే జన సుఖీ భవంతు, సుఖున భవంతు. ఎవరు? రవీంద్ర చెప్తాడు, శ్రీనివాస్ చెప్తాడు, లోకేష్ చెప్తాడు, వెంకటేశ్వర రెడ్డి చెప్తాడు, రాంపండు చెప్తాడు, సత్యపండు చెప్తాడు, రాధామనోహర్ చెప్తాడు. రహమత్తుల్లో కూడా చెప్పాలిగా. అది ఎందుకు చెప్పాలి? అది వాళ్ళ మత గ్రంథాలు నేర్పించినాయి కాబట్టి. అంటే గ్రంథాలు వచ్చినాయి ఎక్కంచెల్లి గురుజీ, గ్రంథాలు ఎక్కంచెల్లి వచ్చినాయి? మది నుంచి వచ్చినాయి. ఓకేనా? ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఒకటి మనం రెస్పెక్ట్ ఇస్తుంటాం. ప్రతి ఒక్క దానికి ఒకటి ఖురాన్కి గౌరవిస్తారు, ఒకటి బైబుల్ గౌరవిస్తారు, ఒకటి మన భగవద్గీతకి గౌరవిస్తారు. అవునా కదా? వాళ్ళకి మనం ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని అంటే ఎవరి వాళ్ళకి గౌరవం ఎవరికి ఇవ్వాలి? ఎవరి వాళ్ళకి ఇచ్చుకోవాలి, ఒకరికొకరు ఇచ్చుకోవాలి గౌరవం కదా. ఎస్. మరి ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా లోకేష్? ఇది ప్రశ్న. అవును. దీన్ని ఇంకోలా అడగచ్చు, మీకు తెలుసు, అది కూడా ప్రశ్నే. అవును. ఎలా అడిగితే కరెక్ట్ అంటావు? మీ నాన్నగారి పేరు ఏంటిదంటే అయిపోతుంది కదండి. అదే మీ నాన్నగారు ఉన్నారా లేదా మీ నాన్నగారి పేరేంటి అని అడిగినప్పుడు వచ్చే రియాక్షన్కి మర్యాద ఉంటుంది. నీ అని మొదలుపెట్టిన దానికి తేడా ఉంటుందిగా. తేడా ఉంటుంది. మరి తేడా ఉండాలిగా. అదే నేను అనేది ఏంటంటే మంచి నువ్వు అమ్మని ఏమంటా, నువ్వు ఆవును ఏమంటావు? అమ్మలా చూస్తావు. అవును. దాన్ని కోసుకు తింటాను, అది నా హక్కు, రాసింది నా బుక్కు, అవి నా అడ్డం వస్తే తొక్కు, ఇలా ఉన్నప్పుడు
హౌ యూ కెన్ సే ఆల్ ఆర్ ఈక్వల్? అయితే ఇప్పుడు మనం ఒక్కొక్కటి, ఇప్పుడు మన దాంట్లోనే ఇప్పుడు హిందూలోనే ఉన్నాం మనము, కొంతమంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, కొంతమంది వివిధ క్యాస్ట్లు ఉన్నారు. అంటే వివిధ క్యాస్ట్ వాళ్ళు వివిధ రకాల వాళ్ళ ఉంటుంది, వాళ్ళ సంప్రదాయం వాళ్ళ ప్రకారం ఉంటుంది. ఒకటి గొర్రెని తింటాడు, ఒకటి కోడిని తింటాడు, ఒకటి నాన్ వెజ్ తింటాడు, ఒకటి కనీసం తిన్నారు. అంటే మన జాతి అలా ఉంది. చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు గొర్రెని తినొద్దు అంటారు, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. గొర్రెని తినొద్దు అని కొంతమంది అంటారు, ఆవుని తినొద్దు అని సమ్ రిలీజన్. అది మన దాంట్లోనే ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ ఇన్ డిఫరెంట్ మతాలు కదా. మతాలలో వాళ్ళది ఒక హ్యాబిట్ కదా. ఇక్కడ ఇది పాయింట్ కాదు. చెప్పండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ గురించి, వాళ్ళ గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఆవుని తిన్నాయి, పందిని తిన్నాయి, ఎలకని తిన్నాయి, ఏనుగుని తిన్నాయి, లేకపోతే జర్రి తిన్నాయి, బర్రి తిన్నాయి. ఓకే, అది కాదు పాయింట్. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా ఆల్ ఆర్ ఈక్వల్ అని. మీ నాన్నగారిని, లోకేష్ మీ నాన్నగారు ఉన్నారా అన్నోడిని, ఒరే నీ అని అన్నోడిని సేమ్ ఈక్వల్ అంటే నీకు బ్రెయిన్ లేనట్టు కదా, నీకు సిగ్గుచారం లేనట్టు కదా. అట్లా అన్న వాళ్ళని అంటే ప్రతి మందిలో ఒక్కరన్నదానికి మొత్తం కలపలేరు కదా గురుజీ. అంటే మన ధర్మ ప్రతి దాన్ని మనకు ఒకరు గౌరవిస్తారు, ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పండి. మీ ఊరికి మా ఊరు ఎంతో, మీ ఊరికి మా ఊరు అంతే దూరం. వెరీ సింపుల్. అది వెరీ సింపుల్. ఇప్పుడు ఈ సెక్యులర్ అనే పదం వాడే వాళ్ళకి మీనింగ్ కూడా తెలియదు. మీరు మీ ఉద్దేశంలో నా ఉద్దేశం ఎందుకు వాడాలి? దానికి ఏముందో చెప్పాలి. అందరినీ నా ఉద్దేశం చెప్పొద్దు, దానికి ఏముందో చెప్పాలి. అది మీరు చెప్పండి. అందరు ఈక్వల్ అంటున్నారు కదా, మీరు ఈక్వల్ ఎందుకని కాదని మీరు అంటున్నారు, అది చెప్పండి. అది ప్రూవ్ అయితే ఎస్ అని మేము కూడా చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? వెరీ సింపుల్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సెక్యులర్ అనే పదం వాడకూడదు, ఎందుకంటే గుళ్ళో దొంగల్లా డబ్బులు ఎత్తుకుపోదు కాబట్టి. గుడిలో మసీద్ నుంచి రూపాయి తేదు, చర్చి నుంచి రూపాయి తేదు, గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోద్ది. కాబట్టి ఈక్వల్ ఏముంది అప్పుడు? గవర్నమెంట్ గుడిలను ఎందుకు డెవలప్ చేస్తుంది? ఇప్పుడు తిరుపతి అనేది పచ్చి అబద్ధం. గవర్నమెంట్ గుళ్ళోంచి డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్తుందని చెప్పాలి కానీ డెవలప్మెంట్ వాడు చేసేదండి, డబ్బులు ఎత్తుకుపోయేది వాడు. ఓకే, ఈ పదం వాడడానికి ఒకే ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక ఏదో ఇచ్చాను, అవును, 2 అరటిపళ్ళు ఇచ్చా, తీసుకున్నా, 2 అరటిపళ్ళు ఇచ్చా. అవును, నువ్వేమో నాకు అరటిపండు ఇచ్చి ఫోటో తీయమని, నేను స్వామీజీకి అరటిపండు ఇచ్చానంటే పబ్లిసిటీ బాగోదు, దుర్మార్గం కదా. నువ్వు తీసుకున్నాను నా దగ్గర, మళ్ళీ ఏదో బిల్డప్ ఫోటో తీసుకుని నేను స్వామీజీకి పండు ఇచ్చా అంటే చెవిలో ఏం పెడుతున్నావు, కాలీఫ్లవరా? కాబట్టి గుళ్ళోంచి ఎత్తుకెళ్తున్నారు. గుడి వాడు డెవలప్ చేసేదండి, గుడి వాడిని డెవలప్ చేస్తుంది కదా. ఈ మాటకి నేను నిలబడి ఉంటాను, ఎవరైనా రావచ్చు. అంటే కింద వీడియో కింద కామెంట్లు పెట్టి కామెడీ ఫిలోస్ కి నేనేం చేయలేను. గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్తుందా లేదా ఎనీ గవర్నమెంట్. అయితే ఈ గుడిలు అంటే మనకు గుడిలో ప్రతి ఊర్లలో ఉంటుంటాయి, ఆంజనేయ స్వామి ఉంటుంటారు, లింగం ఉంటుంటాయి, అన్ని ప్రతి ఈశ్వరుడు అన్ని ఉంటుంటాయి. కానీ మనకు ప్రధానంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో తీసుకుంటే గనక ఒకటి యాదగిరిగుట్ట, ఒకటి తిరుపతి. ఈ 2 దేవస్థానాలు ఎందుకు డెవలప్ అయ్యాయి? మిగతా దేవాలయం ఎవరి వాళ్ళే చూసుకుంటుంటారు. ఎందుకు స్వామి చెప్పండి? ఎందుకు కాదు చెప్పండి. అన్నవరం ఉంది, శ్రీశైలం ఉంది, విజయవాడ కనకదుర్గం ఉంది, శ్రీశైలం ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ అలా ఎందుకు చేస్తుంది అంటే మీకు మంచి ఉదాహరణ ఇస్తే అర్థమవుతుంది. తిరుపతి ఎందుకు హైపులో పెట్టారు? లేదా యాదగిరిగుట్ట వెళ్ళావా? కట్టాక కొత్తగా? అవును. ఉట్టినే వెళ్ళావా? లేదు, వెళ్ళాల్సి ఉంటుంది కదా. ఉట్టినే అంటే డబ్బులు లేకుండా వెళ్ళావా? లేదు, ఫ్రీగా ఎందుకు అవుతుంది? డబ్బు వెళ్ళాలి కదా. ఎందుకు కట్టాలి? ఎందుకు కట్టాలి చెప్పు. మసీదుకి టికెట్ లేదు, చర్చికి టికెట్ లేదు, మా ఊళ్ళో గుడికి టికెట్ లేదు, నేను యాదగిరిగుట్టకి ఎందుకు డబ్బులు కట్టి వెళ్ళాలి? మా దేవుడి దర్శనానికి మా డబ్బులతో కట్టిన గుడికి. ఓకే, గవర్నమెంట్ రూపాయి ఇవ్వదు కదా, మన గుళ్ళో డబ్బులు కదా. నేను అప్పుడు కూడా చెప్పా, కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రూపాయి తేలే, కేటీఆర్ ఏం తేలే, అక్కేం తేలే, మన గుళ్ళో డబ్బులు దేవాదాయ శాఖ సొమ్ముతో కట్టారు. కట్టినందుకు మంచిది, సంతోషం. మరి టికెట్లు పెట్టేది ఏంది, ఇక్కట్లు పెట్టేది ఏంది? 500 ఎందుకు కట్టాలి మేము? చెప్పండి. అయితే ఇంకోటి నువ్వు అడిగేవాడు చెప్తున్నా, చిన్నవాడు అని చెప్తున్నా. వనపర్తి దగ్గర ఎక్కడో 80 లక్షలు ఎంతో ఇచ్చారు మసీద్కి గవర్నమెంట్. మసీద్ నుంచి రూపాయి తేలేదు, ఎనీ చవట గవర్నమెంట్. నువ్వేం తీయకూడదు వీడియోలోంచి, ఎడిటింగ్ చేశారా? యూ ఆల్సో కాల్ బి చవట్ల. ఓకే, గవర్నమెంట్ మసీద్ నుంచి రూపాయి తేదు కదా, చర్చి నుంచి రూపాయి తేదు కదా. ఇప్పుడు మసీద్ రిపేర్ కావాలంటే వాళ్ళు చేసుకుంటారు, చర్చి రిపేర్ కావాలంటే వాళ్ళు చేసుకోండి, నీకేం పని? ఎవరిచ్చారు అది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నేను ఒకటి చెప్పేది ఏంటి, ఇప్పుడు మసీద్ కానివ్వండి, చర్చి కానివ్వండి, మన టెంపుల్ కానివ్వండి, ఈ 3 పెట్టేస్తే ఇప్పుడు అక్కడ రాజ్యం వెళ్ళేది ఎవరు? మన హిందువులు.
అవునా కదా? చెప్తున్నా వినండి. ఏ ముస్లిం వచ్చేసి దేవస్థానంలో టికెట్ పెట్టమని ఎవరు చెప్పలేదు. ఏ క్రిస్టియన్ వచ్చేసి దేవస్థానాల్లో టికెట్ పెట్టగా పైసలు వసూలు చేసుకోవడం ఎవరు చెప్పలేదు. వై యు ఆర్ కంపేరింగ్ టు దట్ రిలీజన్ టు అవర్ రిలీజన్? నేను చెప్పేది అదే మళ్ళీ మీకు ఇందాకే చెప్పాను. అదే ప్రాబ్లం వాళ్ళతో కాదు మన వాళ్ళతో. నేను అదే అంటాను, వీళ్ళని బొందుగాళ్ళు అంటారు. అంటే మనది మనం విమర్శించుకోవాలి కానీ మనం ఎందుకు కంపేర్ చేయాలి? ఎప్పుడైతే అనలే కదా. కాదు నాన్న, నేను వాళ్ళని ఏం విమర్శించలే కదా. గుళ్ళోంచి డబ్బులు ఎత్తుకెళ్ళేవాడు దొంగోడు అన్నానా, లేకపోతే వాళ్ళని దొంగలు అన్నానా? మీరు ఇక్కడ దొంగలయ్యారు కానీ అక్కంచెలు ఎందుకు తెస్తలేరు అని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు తేలేదు కాబట్టి ఇవ్వకూడదు కదా. అదే నీకు అర్థమైందా పాయింట్? నువ్వు తేలేదు కాబట్టి ఇవ్వకూడదు, నీకేం పని? ఇప్పుడు దానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, మనకు ఉండాలి కదా ఇంగితం. అదే ఎవడైతే ఇప్పుడు మీ నాన్నగారిని నీ అని మొదలెట్టినోడికి నువ్వు గిఫ్ట్లు ఎలా ఇస్తావు? నేను అనేది ఏంది, మన ఇల్లు చక్కబట్టినప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. ఎవడైతే పైసలు గుళ్ళో పట్టుకెళ్ళి ఇస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడండి ఆంధ్ర గవర్నమెంట్, అప్పుడు ఏదో హాజ్ యాత్రకి వెళ్తే 18 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరి డబ్బులు? గుళ్ళోంచి 100 కోట్లు ఎత్తుకుపోయి, ఇప్పుడు తిరుపతిలో ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ ఎవరి డబ్బులతో కట్టారు? 600 కోట్లు ఎంత అయింది? గుళ్ళో డబ్బులు. ఇలా అనకు పెద్దల సొమ్మని, గుళ్ళో డబ్బులు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులు హుండీల్లో వేసిన డబ్బులు. నువ్వేం మసీద్ నుంచి రూపాయి తెచ్చి, చర్చి నుంచి రూపాయి తెచ్చి ఏ నిర్మాణాలు చేయవు కదా. మొన్న మధ్య అయితే అని పేరేంటి, కరుణాకర్ రెడ్డి, మేము తిరుపతి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఒక 1% పైనుంచి దోపిడీ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాడు. తర్వాత థూ అని ఊసి కోర్టుకి అది వెళ్ళాక వెనక్కి తగ్గారు. మున్సిపాలిటీ ఫెలోస్, మున్సిపాలిటీ ట్యాక్స్లు తీసుకుంటున్నావు కదా, పన్నులు కట్టించుకుంటున్నావు కదా, మున్సిపాలిటీ డెవలప్మెంట్ గుళ్ళో డబ్బులు ఎందుకు ఎత్తుకెళ్తావు? గుళ్ళో డబ్బులు వేసేవాడు నీ మున్సిపాలిటీ పనులకు ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నారు? ఇప్పటికీ టీటీడీ సొమ్ముతో హాస్పిటల్ నడుస్తున్నాయి, విద్యాలయాలు నడుస్తున్నాయి, వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయి, కుష్ఠరోగ కేంద్రాలు నడుస్తున్నాయి. నువ్వేమో గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతావా? మళ్ళీ సెక్యులర్ గురించి మాట్లాడతావా? నేను క్వశ్చన్ చేసేది వాళ్ళని కాదు, యూ మస్ట్ అండర్స్టాండ్. అర్థమైందా? కాబట్టి నువ్వు ఇది వాడకు, సెక్యులరిజం అనే అబద్ధం వాడద్దు, అది నేను చెప్పేది.